మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో 2010లో వచ్చిన కలేజా చిత్రం బాక్సాఫీస్ దగ్గర మొదటిసారి రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఈ మూవీ రీ రిలీజ్లో మాత్రం మంచి కలెక్షన్లు అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 32 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక టోటల్ రన్లో ఈ చిత్రం 18 కోట్ల రూపాయలను రాబట్టి 22 కోట్ల రూపాయల నష్టాలతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది. 4K టెక్నాలజీ యూజ్ చేసుకుని ఈ మూవీని రిలీజ్ చేయగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఓవర్సీస్లో నార్త్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మంచి ఓపెనింగ్స్ని అయితే సాధించింది. ఇక నార్త్ అమెరికాలో $100,000 వసూలు చేసిన తొలి రిలీజ్ చిత్రంగా రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం అమెరికా, కెనడాలో $140,000, బ్రిటన్, ఆస్ట్రేలియాలో $170,000 వసూలు చేసింది. డేవైస్ కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలు, రెండవ రోజు 2 కోట్లు, మూడవ రోజు ₹1 కోటి, నాలుగవ రోజు 30 లక్షలు, ఐదవ రోజు 25 లక్షల రూపాయలు, ఆరవ రోజు 15 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం 6 రోజుల్లో 9.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక నైజాంలో 5.5 కోట్లు, ఆంధ్రాలో 3 కోట్లు, సీడెడ్లో 75 లక్షల రూపాయలను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 9.2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో ₹1 కోటి, ఓవర్సీస్లో 1.5 కోట్ల రూపాయలను రాబట్టింది. మొత్తంగా రిలీజ్ ద్వారా 11.7 కోట్ల రూపాయలను రాబట్టింది. గతంలో మొదటిసారి రిలీజ్ అయినప్పుడు 18 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ చిత్రం ఆ కలెక్షన్లను కలుపుకుంటే 29.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ చిత్రం 13.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. రిలీజ్ చరిత్రలో ఇది ఓ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. గతంలో మురారీ సినిమా రాబట్టిన 9.12 కోట్ల రూపాయలను ఈ మూవీ అధిగమించింది.